స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేయనున్నారు. మరోవైపు మాజీ ఎంపీ మధు యాష్కి ఇంటికి వెళ్లి కలిశారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. బీసీలకు 42% రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. మరి రేపు సవాల్ చేయబోతున్నారా సుప్రీంకోర్టులో? రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 40 స్టే ఇవ్వడంతో కూడా దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఇప్పటికే ఒకవైపు పీసీ చీఫ్ తో సహా పలు కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు. అక్కడ సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మనీతో పాటు సిద్ధార్థ్ దవేతో కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడారు. దీనికి తోడు ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలంతా కూడా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిగా నేను సంసిద్ధమై వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా రాష్ట్ర హైకోర్టు నుంచి స్టే రావడంతో కూడా ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లి దీని మీద సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీని మీద ఇప్పటికే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి వైపు అమలు చేయడం కోసం రిజర్వేషన్ కూడా ప్రకటించి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలోనే ఒకసారిగా రాష్ట్ర హైకోర్టులో దీని మీద వాదనలు కొనసాగి రావడంతో కూడా ఎలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి తెలుసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించి ఎక్కడ 50% కూడా సీలింగ్ లేదు. కానీ సుప్రీంకోర్టు ఇంద్రసాని కేసులో పెట్టినటువంటి 50% సీలింగ్ మీదనే ఇప్పుడంతా కూడా ఆధారపడి ఉంది. దీని మీదనే ఛాలెంజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేతో పాటు సుప్రీంకోర్టులో 50% సీలింగ్ పైన కూడా ఒకవైపు మాట్లాడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న జరిగిన రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఒకవైపు సీనియర్ న్యాయ నిపుణులను సంప్రదించి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ పిటిషన్ వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. అందుకు అనుగుణంగా రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.